Hi friends, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ షామీ మొన్న రీసెంట్గా అఫీషియల్గా అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చేటువంటి మీ వాచ్ రివాల్వ్. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే ఇది వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో ఎవరైతే 10,000 రూపాయలు అంటే 11,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి స్మార్ట్ వాచ్ని చూస్తుంటారో సో వాళ్ళందరికైతే ఈ వాచ్ చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో కాలింగ్ ఫ్యూచర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రిటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారన్నట్లయితే ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇమేజ్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే షామీ అని చెప్పి, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారన్నట్లయితే షామీ అని చెప్పి, ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా ఏమీ లేదు. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారన్నట్లయితే మీ వాచ్ రివాల్వ్ అని దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు బాక్స్ కంటెంట్, అలాగే దీనికి సంబంధించినటువంటి మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్, అలాగే ఇంపోర్టర్ అడ్రసెస్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే 3.53 సెంటీమీటర్స్ సంబంధించినటువంటి AMOLED కలర్ డిస్ప్లే మనకు స్క్రీన్ రావడం జరుగుతుంది. అప్ టు 14 డేస్ బ్యాటరీ బ్యాకప్ మనకు రావడం జరుగుతుంది. వాటర్ రెసిస్టెంట్ అప్ టు 50 మీటర్స్ అంటే 5 ATM మనకు రావడం జరుగుతుందో పాటు 24 అవర్స్ హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్స్. సో ఇక దీన్ని అయితే మనం ఆలస్యం చేయకుండా ఈ సీల్ని అయితే ట్యాంపర్ చేసేద్దాం. సో ట్యాంపర్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏముంది ఏంటి అనేది చూద్దాం. సో ఇదైతే నేను ఆఫ్లైన్ స్టోర్లో పర్చేజ్ చేశాను. దీని కాస్ట్ వచ్చేటప్పటికే స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు 10,999గా మనకు రావడం జరిగింది. కాకపోతే అప్పుడప్పుడు మీకు కొన్ని ఆఫర్స్ కూడా వస్తుంటాయి. సో వాటిని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆఫర్స్లో మీకు మరింత తక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ నేను బాక్స్ని అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఓపెన్ చేయగానే మీ వాచ్ రివాల్వ్ అని చెప్పి మనకు ఒక యూజర్ మాన్యువల్ని మనకు వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అంటే దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి యూజువల్గా మనం చెక్ చేయం. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్ మనకి వాచ్. సో చాలా పెద్దగా హ్యూజ్ డేల్తో అయితే మనకు రావడం జరిగింది. సో వాచ్ని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని లోపల కూడా మళ్ళీ తిరిగి మనకి 2 కార్టూన్ బాక్సెస్ అయితే రావడం జరిగింది. ఆబ్వియస్గా మనకి ఒకదానిలో వచ్చేటప్పటికే దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ని అలాగే స్ట్రాప్స్ని, డేటా కేబుల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మ్యాగ్నెటిక్ డాక్తో ఉన్నటువంటి ఛార్జింగ్ స్టేషన్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక మరొక బాక్స్ ఏం లేదు, జస్ట్ సింపుల్ డమ్మీ మనకు ప్రొవైడ్ చేశారు అంతే. ఇక వీటన్నిటిని మీరు పక్కకు పెట్టేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి మీ వాచ్ రివాల్వ్ రావడం జరిగింది. సో ఇక్కడ బాటమ్ ఉన్నటువంటి బటన్ మీరు ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఇది ఆటోమేటిక్గా పవర్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇది మనకి లాంగ్వేజ్ సెలెక్షన్స్లోకి వచ్చింది. సో హియర్ ఇట్ ఈస్. నేను ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ ఐ అగ్రీ అని టైప్ చేస్తున్నాను. అలాగే స్కాన్ టు డౌన్లోడ్ ద షామీ వేర్ యాప్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్స్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే షామీకి సంబంధించినటువంటి వేర్ యాప్ని డైరెక్ట్గా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హియర్ ఇట్ ఈస్. నేనైతే షామీ వేర్ యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఈ యాప్ ద్వారా మొత్తం టోటల్ మీకు దీని కంట్రోల్ యాక్సెస్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడుతున్నాను. సో మీరు ఇక్కడ యాడ్ ఎంఐ వాచ్ రివాల్వ్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ చూడటం జరుగుతుంది. సో రెగ్యులర్గా మీరు చూసినటువంటి స్మార్ట్ వాచెస్ కన్నా ఇక్కడ డైలీ అయితే మనకి మరింత పెద్దగా రావడం జరుగుతుంది. సో ఇదైతే బాగుంది. సో హియర్ ఇట్ ఈస్. షామీకి సంబంధించినటువంటి వేరే యాప్ని అయితే ఓపెన్ చేశాను. సో వీళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ అగ్రిమెంట్ ఐ అగ్రీ. సో ఇక్కడ సైన్ ఇన్. సో మన ఎంఐ అకౌంట్ అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను డైరెక్ట్గా నా ఎంఐ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవుతున్నాను. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీకు యాప్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ యాడ్ డివైస్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీ వాచ్ రివాల్వా లేదన్నట్లయితే రెడ్మీ వాచా, రెడ్మీ బ్యాండా లేదా MI 4C అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. సింపుల్. మీరు ఇక్కడ మీ వాచ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెర్చింగ్ ఫర్ ద డివైస్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకైతే ఐడెంటిఫై జరిగింది. సో ఐ అగ్రీ ద లైసెన్స్ అగ్రిమెంట్. సో ఇక్కడ మీరు చూసారంటే అలౌ ఫర్ ద పేరింగ్, ఎస్. ఇక్కడ మనకి డైరెక్ట్గా పేర్ చేయమంటావు అని అడుగుతుంది. ఎస్, ఓకే అని కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డైరెక్ట్గా మన ఫోన్కి అయితే ఇది పేర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ పెయిడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మీకు వాచ్కి సంబంధించినటువంటి బటన్స్కి సంబంధించిన కొంత ఇన్స్ట్రక్షన్స్ అయితే
మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ వాచ్ రివాల్వ్ డేటా అయితే సింక్రనైజేషన్ అవుతుంది. సో ఇక్కడ దీంట్లో మీకు కాలింగ్ ఫ్యూచర్ అయితే ఉండదు. అంటే ఫోన్ కాల్స్ మాట్లాడటం అలాంటి ఫ్యూచర్ అయితే ఏమి ఉండదు, కానీ డైరెక్ట్గా మీకు ఇన్కమింగ్ కాల్స్కి సంబంధించి అవుట్ గోయింగ్ కాల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మీకు ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. ఈవెన్ మీకు వాట్సాప్ అలాగే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాప్స్ అన్నిటికీ సంబంధించిన నోటిఫికేషన్స్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అనే దాని గురించి. ఇక వాచ్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే మనం చూసేద్దాం. అఫ్కోర్స్ దీంట్లో ఉండేటువంటి వాచ్ ఫేసెస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ కస్టమైజ్ చేయొచ్చు. సో ఇక్కడ లోకల్లీ అంటే మనకి ఫోన్లో స్టోర్ అయి ఉన్నాయి కేవలం 3 మాత్రమే. అఫ్కోర్స్ మీరు ఆన్లైన్లో మీకు కావాల్సినటువంటి వాచెస్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే లిమిటెడ్గా వీళ్ళు మనకి యాక్సెస్ ఇస్తున్నారు. మేబీ సూన్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మనకి అప్డేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో వీటిని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఇక వాచ్ లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. బేసిక్గా మీకు ఇక్కడ 2 బటన్స్ రావడం జరుగుతుంది. ఇది లాక్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి యాప్ యాక్సెస్ కూడా ఇదే. సో ఇది వచ్చేటప్పటికి మనకి వర్కౌట్స్ ఏవైతే వాటికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక రెగ్యులర్గా ఉండేటువంటి స్క్రీన్ని మీరు అటు ఇటు స్వైప్ చేసుకొని కూడా కొన్ని ఫీచర్స్ని అయితే ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసారంటే హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా మనకి ఇక్కడ చూపించడంతో పాటు స్లీప్ ట్రాకింగ్ అలాగే మనకి ప్రెజెంట్ టెంపరేచర్ అలాగే ఇక్కడ మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటుగా మన మ్యూజిక్ కంట్రోల్స్ని అలాగే మన డైలీ వైజ్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడైతే ఓవరాల్గా ట్రాక్ అయితే చేయొచ్చు. అపార్ట్ ఆఫ్ ఈ 2 బటన్స్ మనకి ఇక్కడైతే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ డైల్ కూడా మనకి చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మనం వాడేకునే వాచెస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అంటే ఒకప్పుడు క్లాసిక్ వాచెస్ ఉన్న సైజులో వచ్చింది. సో డైల్ నాకు కొంచెం చిన్నగా తీసుకొస్తే బాగుండేది అనిపించింది అంతే. ఈవెన్ బ్యాక్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్స్తో పాటు మనకి ఛార్జింగ్ డాక్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఈ కింద ఉన్నటువంటి చిన్న పిన్ని మీరు వెనక్కి ప్రెస్ చేశారు అన్నట్లయితే ఈ స్ట్రిప్స్ని మీరైతే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్ మీరు ఇట్లా దీన్ని బ్యాక్కి పుష్ చేసి ఈ స్ట్రాప్స్ని రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మీకు ఇందులో లెదర్వి కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంటుంది. అంటే లెదర్ అంటే మళ్ళీ సపరేట్గా మనమైతే పర్చేస్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా సిలికాన్ స్ట్రాపే. సో సిలికాన్ స్ట్రాప్ కూడా మనకి బాగానే ఉంది, బిల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు. సో ఇదంతా కూడా మనకి అల్యూమినియంకి సంబంధించినటువంటి కేసింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవే కాకుండా బై డిఫాల్ట్గా మనకి వీళ్ళు ఇక్కడ కొన్ని యాప్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ యాప్ సహాయంతో మీరు వీటిని అడిషనల్గా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే డిఫాల్ట్గా మీకు ఇక్కడ ఉండేటువంటి వాచ్ ఫేసెస్ని చేంజ్ చేసుకోవాలంటే హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకొని వాల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాచ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ మీకు ఆన్లైన్లో ఇంకా అడిషనల్గా కావాలన్నట్లయితే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీన్నే డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ యాక్సెస్ అన్నిటిని మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు దీన్ని అంటే కింద ఉన్నటువంటి బటన్ని షార్ట్కట్ని ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాక్టివిటీ మోడ్లోకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్డోర్ రన్నింగా లేదా థ్రెడ్మిల్లా, అవుట్డోర్ సైక్లింగా, ఇండోర్ సైక్లింగా, ఫ్రీ స్టైల్ వర్కౌటా లేదా పూలా, వాకింగా లేదా క్లైంబింగా అలాగే ట్రైల్ రన్నా. ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఒక 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ని అయితే ఇది ట్రాకింగ్ చేయగలదు. ముఖ్యంగా దీనిలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే బిగ్గర్ డేల్. ఒకప్పుడు క్లాసిక్లో డీజిల్ ఇట్లాంటి బ్రాండ్కి సంబంధించినటువంటి వాచ్ వచ్చినంత సైజ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే అంటే ఇంకొంచెం పెద్దగా ఉంటే ఆల్మోస్ట్ అదే అని మనం చెప్పుకోవచ్చు. అలాగే రెండోది AMOLED డిస్ప్లే. ఇదైతే ఫెంటాస్టిక్. సో దీంట్లో కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 14 days బ్యాటరీ బ్యాకప్ అని, కానీ నన్ను అడిగితే కనుక మీరు 24 hours హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్స్ అలాగే స్లీప్ యాక్టివిటీ ట్రాకింగ్స్ ఇవన్నీ యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే మోస్ట్లీ మీకు 7 to 8 days దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంతే. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఫోన్లో మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఇంట్లో మనకు వర్కౌట్స్ అలాగే మన ప్రొఫైల్తో పాటు ఇందులో మనకు సంబంధించినటువంటి స్టేటస్ అన్నిటిని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే మనం రోజు ఎంత వర్క్ చేసాం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సారు అలాగే మనం ఎంతసేపు నుంచొని ఉన్నాం అలాగే మన ఎనర్జీ లెవెల్స్ ఎలా కన్సంప్షన్ అయింది, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అలాగే SpO2 లెవెల్ సెన్సార్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీన్ని మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్. వీళ్ళైతే మనకి ఏ విధమైనటువంటి అడాప్టర్ని ప్రొవైడ్ చేయట్లేదు. రెగ్యులర్ 5 wattsకి సంబంధించినటువంటి అడాప్టర్ సరిపోతుంది. సో ఇక్కడ మనకి కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం దీంట్లో వచ్చేటప్పటికి 14 days బ్యాటరీ లైఫ్ వస్తుందని, కానీ నాకు తెలిసి మీరు సెన్సార్స్ని 24/7 యాక్టివ్లో పెట్టుకున్నారు అన్నట్లయితే మీకు జస్ట్ మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే 1 week to 10 days దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇక్కడ మీరు ఛార్జ్ చేసుకున్నటువంటి డాక్ కూడా కంప్లీట్లీ మనకి
మ్యాగ్నెటిక్ డాక్నే ప్రొవైడ్ చేశారు. సో మ్యాగ్నెటిక్ డాక్తోనే ఇది మనకి ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇనిషియల్గా నాకు లుక్ అయితే చాలా బాగా అనిపించింది. నేను ఇందాక మీకు చెప్పినట్లు ఎవరైతే క్లాసిక్ వాచెస్ని ఇష్టపడుతూ ఉంటారు అంటే లైక్ డీజిల్ ఇట్లాంటి కంపెనీస్ అన్నిటిలో, సో అట్లా చాలా పెద్ద డైల్లో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మనకి 5 ATM వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అంటే అప్ టు 50 మీటర్స్ దాకా మీరు వాటర్లో డెప్త్ లోపల వెళ్ళినా కానీ మీకు ఇది ఎటువంటి డ్యామేజెస్ అయితే జరగదు. ఈవెన్ డే లైట్లో కూడా దీని డిస్ప్లే ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈవెన్ ఇందులో మీకు స్లీప్ మానిటర్ ట్రాకింగ్ సెన్సార్, 24/7 హార్ట్ రేట్ సెన్సార్, అలాగే మీకు SpO2 లెవెల్ సెన్సార్స్ని కూడా ఇదైతే ఐడెంటిఫై చేయగలదు. ఒక కాలింగ్ ఫీచర్ అయితే మిస్ అయింది. సో ఆ కాలింగ్ ఫీచర్ కూడా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈవెన్ ఇక్కడ సిలికాన్ స్ట్రాప్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ సిలికాన్ స్ట్రాప్స్ యొక్క లెంత్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేది అనిపించింది. సో నాకు ఎప్పుడైతే అంటే నార్మల్ నాకైతే చాలా స్మాల్ సైజ్ ఉంటుంది. ఈవెన్ నాకే దీని స్ట్రాప్ సైజ్ ఏదైతే ఉందో చాలా లో అనిపించింది. సో నాకు తెలిసి వీళ్ళు మీడియంది పంపించారు, దీనికన్నా లార్జ్ది పంపించుంటే బాగుండేదని నా అభిప్రాయం. అపార్ట్ ఆఫ్ దిస్ మీకు కావాలంటే దీంట్లో క్లాసిక్ లెదర్కి సంబంధించినటువంటి స్ట్రాప్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ వీటిని మీరు అదనంగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు క్లైమ్ చేయడం మాత్రం 14 days బ్యాటరీ బ్యాకప్ అని. ఒకవేళ మీరు కనుక అన్ని సెన్సార్స్ని యాక్టివేట్ చేసి యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మోస్ట్లీ 7 to 8 days మాత్రమే మీకు బ్యాకప్ రావడం జరుగుతుంది అంతే. ఇక దీంట్లో ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నప్పుడు నోటిఫికేషన్స్, అలాగే SMS, అలాగే వాట్సాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మనం ఇందులో చూడొచ్చు, కానీ ఏ విధమైనటువంటి రిప్లైన్ అయితే మనం ప్రొవైడ్ చేయలేము. ఇక దీంట్లో మనకి యాక్టివిటీ మానిటరింగ్ వచ్చేటప్పటికి అరౌండ్ వీళ్ళు వచ్చేటప్పటికి ఒక 10 డిఫరెంట్ రకాల యాక్టివిటీస్ని అయితే ట్రాక్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా వీటిని ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మ్యాగ్నెటిక్ డాక్తో ఛార్జింగ్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ మీకు 0 to 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 1.5 hours దాకా మీకు ఛార్జ్ టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక దీన్ని నేను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో తీసుకొని వస్తాను. సో మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఇక ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.